మై లవ్ ఎపిసోడ్ 7. కాసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు శివాని కొంచెం తేలికగా ఫీల్ అయింది. సునీత ఆమెను ఓదార్చింది. కానీ శివాని ఏడుపు ఇంకా తగ్గలేదు. కానీ అలానే నేలపై కూర్చుంది. అయితే ఇప్పుడు ఆమె కాస్త శాంతించింది. ఏడుపు వల్ల శివాని ముఖం పూర్తిగా వాచిపోయి కళ్ళు కూడా పూర్తిగా ఎర్రబడిపోయాయి. ఇంతకుముందు అగ్రిమెంట్ ప్రకారం నేను ఇక్కడికి వెళ్ళలేకపోతే ఇప్పుడు వేదికను నాకు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటాను. పిల్లల్ని ఇలా చేసేదెవరు? బహుశా నిన్న కూడా మీ వాళ్ళు అలాగే ట్రీట్ చేసి ఉంటారని శివాని దేవాంష్ని మనసులో తిట్టుకొని చూస్తుండు నేను ఎలా చేస్తానో రుసరుసలాడుతూ శివాని లేచి బయటకు వచ్చింది. వేదిక లేచిందో లేదో అని శివాని మొదటగా వేదిక గదిలోకి వెళ్ళింది. వేదిక ఇంకా నిద్రలోనే ఉంది. శివాని వెళ్లి వేదిక మంచం దగ్గర కూర్చుంది. పాప డిస్టర్బ్ అవుతుందేమో అని కూడా ఆలోచించకుండా మృదుస్వరంతో నిద్రలో ఉన్న వేదికతో మాట్లాడుతోంది. ఎవరైనా ఎవరికైనా ఇలా చేస్తారా? మీ మామయ్య అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. తెలివిగా అందంగా ఉండటం కాదు, మనిషికి మంచి మనసు కూడా ఉండాలి. కానీ మీ మామయ్యకు అది లేదు. పైకి చాలా కూల్గా ఉంటాడు, కానీ లోపల అగ్నిపర్వతం ఉంటుంది. ఎవరి బాధను పట్టించుకోడు, అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయడు అంటూ చెబుతున్న శివాని కళ్ళు మరోసారి తడిచేరాయి. శివాని తన బుగ్గలపై చిన్ని చిన్ని చేతుల స్పర్శకు తేరుకుంది. శివాని కన్నీళ్లను తుడుస్తున్న వేదిక చేతులవి. శివాని చాలా ఆశ్చర్యంగా వేదిక వైపు చూసింది. ఆమె ఇప్పటికీ వేదిక దేవాంశ్ మేనకోడలంటే నమ్మలేకపోతుంది. ఒకవైపు శివానిని బాధ పెట్టే ముందు ఒక్కసారి కూడా ఆలోచించని దేవాంశ్, మరోవైపు కన్నీళ్లు తుడుస్తున్న వేదిక. ఆ చిన్ని పాప తనపై చూపిస్తున్న ప్రేమకి శివాని వేదికను గట్టిగా కౌగిలించుకుంది. వేదిక ఏమీ మాట్లాడలేదు, కానీ శివాని ఏడుపు తనకు నచ్చలేదని వేదికను చూస్తుంటే అర్థమైంది. వేదిక దిగులు పడటం చూసి శివాని తనని తాను సంభాళించుకొని, బంగారం, ఇప్పుడు ఈ శివాని ఆంటీ కొంచెం డల్గా ఉంటే నువ్వు నన్ను ఆ మూడ్ నుండి పూర్తిగా బయటపడేతావు కదా. నీకు నేను ఈరోజు ట్రీట్ ఇస్తానని చెప్పి నేను నీ కోసం టేస్టీగా ఉండే కుకీస్ని చేస్తాను మాట్లాడుతూనే వేదికను ఎత్తుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి దేవాంశ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శివాని ఒక నిట్టూర్పు విడిచింది. ఆమెకి కూడా దేవాంశ్ని ఎదుర్కోవాలని లేదు. వేదికను తీసుకెళ్లి కిచెన్ కౌంటర్ మీద కూర్చోబెట్టి ఆ బుజ్జిదానితో మాట్లాడుతూ పాప కోసం కుకీస్ చేయడం ప్రారంభించింది. వేదిక శివానిని జాగ్రత్తగా గమనిస్తోంది. కాసేపటికి శివాని చాలా టేస్టీ కుకీస్ ని తయారు చేసి మొదట ఆమె వేదికకు టేస్ట్ చేయించింది. శివాని చేతిలో మ్యాజిక్ ఉన్నట్టుంది. వేదిక చాలా సైలెంట్ గా ఆ కుకీస్ ని తినేసింది. వాటిని తినమని వేదికని ఫోర్స్ చేసే పని లేకపోయింది శివానికి. అప్పటికే రాత్రయింది. శివాని వేదికకు తినిపించి తన బుజ్జి గదిలోకి తీసుకెళ్ళింది. వేదిక మౌనంగా ఉంది, కానీ తన కళ్ళల్లోకి చూస్తుంటే శివాని తనను వదిలి వెళ్లడం తనకిష్టం లేదని అర్థమైంది శివానికి. దాంతో శివాని కూడా పక్కనే పడుకొని వేదిక నిద్రపోయేలా చేయడానికి లాలిపాట పాడుతూ ఉంది. ఇక్కడ దేవాంశ్ కూడా తన వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. డిన్నర్ చేసే ఇంట్రెస్ట్ లేక దేవాంశ్ సునీతని తన గదికి ఒక కప్పు కాఫీ పంపమని చెప్పి వెళ్ళిపోయాడు. సునీత దేవాంశ్ కోసం కాఫీతో పాటు శివాని చేసిన కుకీస్ ని కూడా పంపింది. దేవాంశ్ కి కాఫీతో పాటు వేరే ఏమీ తీసుకోవడం ఇష్టం లేకపోయినా సునీత అతని కోసం కుకీస్ ని పంపింది. దేవాంశ్ స్నానం చేస్తుండగానే అతని టేబుల్ మీద కాఫీ రెడీగా ఉంది. దేవాంశ్ స్నానం చేసి బయటకు వచ్చిన అతని కళ్ళు టేబుల్ మీద ఉంచిన కాఫీ కుకీస్ మీద పడ్డాయి. దేవాంశ్ ముఖం చాటేశాడు. అయితే ఈ సమయంలో అతడికి తిట్టడానికి అక్కడెవరూ కనిపించలేదు. ఎందుకో చూడగానే ఆ కుకీస్ చాలా టేస్టీగా అనిపించాయి అతనికి. కానీ ఇప్పటి వరకు తన ఇంట్లో అలాంటి కుకీస్ తయారు చేశారన్న విషయం అతనికి గుర్తు రాలేదు. వద్దనుకుంటూనే కుకీస్ ని టేస్ట్ చేశాడు. చాలా రుచిగా ఉన్నాయి అనుకుంటూ కాఫీతో కుకీస్ అన్ని పూర్తి చేశాడు దేవాంశ్. దేవాంశ్ తన బట్టలు వేసుకొని వేదికను చూడటానికి ఆమె గదిలోకి వెళ్ళాడు. శివాని పాట పాడి వేదికను నిద్రపుచ్చాలని చూస్తుంది. కాసేపు అలానే ఆమె వైపు చూసి లోపలికి వెళ్ళాడు. అతన్ని చూడగానే శివానికి కొంచెం భయం వేసింది. ఈ రోజు దేవాంశ్ చేసిన పని ఆమెకు గుర్తుకు వచ్చి మరింత భయానికి గురి చేసింది. కానీ ప్రస్తుతం దేవాంశ్ ముఖం కాస్త ప్రశాంతంగా కనిపించింది. దేవాంశ్ వెళ్లి వేదికకి అవతల పనుకున్నాడు. ఆ రోజంతా అతను వేదికతో మాట్లాడలేదు. ఆమె మాట్లాడకపోయినా తన మాటలకు ఎప్పుడో రెస్పాండ్ అవుతుందన్నట్టుగా రోజు బుజ్జిదానితో మాట్లాడేవాడు దేవాంశ్. వేదిక దేవాంశ్ వైపు తిరిగి దేవాంశ్ ను కౌగిలించుకొని మరోవైపు శివాని చెయ్యి కూడా పట్టుకుంది. ఇంకా వేదిక వైపు చూస్తున్న శివాని వైపు ఒక చూపు చూశాడు దేవాంశ్. వేదిక నిద్రపోయేంత వరకు అక్కడే ఉండాలని అనుకున్నాడు అతను. కానీ శివాని అక్కడి నుండి వెళ్లడం లేదు.
ఇద్దరు వేదికకు ఇరువైపులా పడుకున్నారు. ఆమె ఏడవడం వల్ల శివాని ముఖం పాలిపోయింది. వేదిక ఇంకా గట్టిగా పట్టుకుంది. దేవాంశ్ తన రూమ్ లోకి వెళ్లాలని వేదిక అతని చెయ్యి పట్టుకోగా మరోసారి వేదిక పక్కనే కూర్చున్నాడు. కాసేపటికి దేవాంశ్ కూడా అక్కడే నిద్రపోయాడు. వేదిక కూడా పడుకుంది. ఆ చిన్ని బుజ్జిదాని మంచం మీద దేవాంశ్ లాంటి భారీ విగ్రహం ఉన్న వ్యక్తి గాఢంగా నిద్రపోతున్నాడు. మరోవైపు శివాని కూడా అదే మంచంపై పడుకుంది. ఉదయం దేవాంశ్ కళ్ళు తెరిచి చూసేసరికి వేదిక వాళ్ళ మధ్య కనిపించలేదు. శివాని దేవాంశ్ ఒకరినొకరు కౌగిలించుకొని నిద్రపోతున్నారు. శివాని ముఖం దేవాంశ్ ఛాతీకి చాలా దగ్గరగా, ఆమె తల దేవాంశ్ చేతిపై ఉంది. శివాని ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. శివాని ముఖంపై ఆమె హెయిర్ కప్పబడి ఉంది. దేవాంశ్ కళ్ళు మాత్రం వెంట్రుకల మధ్యలో నుంచి కొంచెం కొంచెం కనిపిస్తున్న శివాని గులాబీ రేకుల్లాంటి బుగ్గలపై పడ్డాయి. దేవాంశ్ ప్రేమగా శివానిని తన చేత్తో మంచం మీద పడుకోబెట్టి అక్కడి నుండి లేవబోతుంటే శివాని కళ్ళు తెరిచింది. మంచం మీద నుంచి లేస్తున్న దేవాంశ్ ను చూడగానే అరిచింది. ఇప్పుడు ఇది మీ గది కాదు, అప్పుడు మీరు నాతో ఇక్కడే మంచం మీద ఏం చేస్తున్నారని కోపంగా అడిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దేవాంశ్ ముఖం వెంటనే కోపంతో ఎర్రగా మారిపోయింది. నేను నిన్ను ముట్టుకోలేదు, నువ్వే నన్ను అంటు పెట్టుకొని పడుకున్నావు. నేను నిన్ను విడిపించుకున్నాను, కానీ లేకపోతే నీకు నన్ను విడిచిపెట్టాలనే ఆలోచన కూడా లేదు. నేను ఇక్కడే పడుకున్నాను, నువ్వు ఇక్కడే పడుకున్నావు. వేదిక నన్ను వెళ్ళనివ్వలేదు కాబట్టి నేను ఇక్కడే పడుకున్నా. ఇప్పుడు నీ పనికిమాలిన మాటలు మానేసి నువ్వు వచ్చిన పని చూసుకో అని మాట్లాడుతున్నప్పుడే దేవాంశ్, శివాని ఇద్దరు వేదిక ఎక్కడ ఉంది కనిపించలేదు అనుకొని మనసులో అనుకున్నారు. వెంటనే ఇద్దరు కలిసి వేదిక ఎక్కడుంది అని పైకి మాట్లాడుకుంటూనే ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చి చుట్టూ చూశారు. వేదిక కింద సోఫాలో కూర్చొని తన బొమ్మలతో ఆడుకోవడం దేవాంశ్ చూశాడు. దేవాంశ్ హృదయ వేగం కొంచెం నెమ్మదించింది. వేదికను చూశాక కానీ దేవాంశ్ కి ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించలేదు. శివాని కూడా కొంచెం రిలాక్స్ అయ్యి స్నానం చేయడానికి తన గదిలోకి వెళ్ళింది. ఇక్కడ దేవాంశ్ కూడా తన జిమ్ కి వెళ్ళాడు. దేవాంశ్ తన జిమ్ లో ఉన్నప్పుడు శివాని చేతులపై గుర్తులని గుర్తు చేసుకున్నాడు. అతను తన జిమ్ ని ముగించి తన మెడికల్ బాక్స్ నుండి ఆయింట్మెంట్ తీసుకొని నేరుగా శివాని గది వైపు వెళ్ళాడు. అతడు శివాని గది తలుపు తట్టాడు, కానీ ఆమె డోర్ తెరవలేదు. ఆమె స్నానం చేస్తుందని అనుకుని దేవాంశ్ ఆయింట్మెంట్ ని ఆమె రూమ్ లో టేబుల్ పై పెట్టి వెళ్లాలని అనుకున్నాడు. దేవాంశ్ శివాని గది తలుపులు తెరిచి లోపలికి వచ్చాడు. గదిలో శివాని కనిపించకపోవడంతో వెళ్లి అక్కడ ఉన్న టేబుల్ మీద ఆయింట్మెంట్ పెట్టాడు. అప్పుడే శివాని స్నానం చేసి బయటకు వచ్చింది. అది దేవాంశ్ శివానికి ఇద్దరికి చాలా ఇబ్బందికరమైన క్షణం. ఆ టైంలో శివాని టవల్లో మాత్రమే ఉంది. ఆమె తన ఎద చుట్టూ టవల్ కట్టుకొని ఉంది. దానివల్ల టవల్ ఆమె తొడల వరకు మాత్రమే ఉంది. ఆమె నడుము వరకు ఉన్న జుట్టు పూర్తిగా తడిసి వదులుగా ఉంది. కొంచెం వేడి నీళ్ళలో స్నానం చేయడం వల్ల లేక దేవాంశ్ ఆమెను చూడటం వల్ల కానీ ఆమె శరీరం పూర్తిగా గులాబీ రంగులోకి మారిపోయింది. దేవాంశ్ అయితే ఆమె వైపు అలానే సిగ్గు లేకుండా చూస్తున్నాడు. శివాని చాలా ఆకర్షణీయంగా కనిపించింది. గదిలోకి అడుగు పెడుతూనే శివాని తన బట్టలు వేసుకోవడానికి బెడ్ మీద పెట్టిన వాటిని దేవాంశ్ గమనించలేదు. శివాని తన చేతులతో ఆమె ఎదను కప్పుకుంది. ఆమె దేవాంశ్ ని అరిచింది. ఇప్పుడు మీరు డోర్ నాక్ చేయకుండా నా గదిలోకి రావచ్చా? పైగా మీరు నా వైపు చూస్తున్నారు, మీకు అస్సలు సిగ్గు అనేది లేదా అని కొంచెం కోపంగా అంది. ఇప్పుడు దేవాంశ్ తన మౌనం వీడి నేను కానీ నువ్వు ఆన్సర్ చెప్పలేదు. ఆ టైంలో నువ్వు బాత్ చేస్తున్నావు అనుకుంటా. నేను ఇది ఇక్కడ పెట్టేసి వెళ్దాం అనుకున్నా. ఆ లోపు నువ్వు వచ్చావు. నీ చేతులకు ఆయింట్మెంట్ రాసుకోవడానికి నేను నీ కోసం ఈ ఆయింట్మెంట్ తెచ్చాను. అయినా నువ్వు నేను చూసే అంత అందంగా ఏం లేవు. అయినా నేను నిన్ను ఎలా చూడటానికి నేను వస్తానని నువ్వు అనుకుంటే, అంత అభద్రత ఉంటే నీ గదిని లాక్ చేసుకొని నీ పని నువ్వు చూసుకో అని అన్నాడు. శివాని కోపంగా, నాకు నీ ఆయింట్మెంట్ ఏం వద్దు. ఇప్పటికీ మీరు చేసిన గాయాలు చాలు. ఇప్పుడు ఇక నువ్వు బయటకు వెళ్ళు అంది. శివాని తలుపు వైపు చూపింది. అప్పుడు దేవాంశ్, సరే జాగ్రత్తగా ఉండు, అసలే కోపంలో ఊగిపోతున్నావు, టవల్ జారిపోతుందేమో అని మాట్లాడుతూనే నవ్వుతూ ఆయింట్మెంట్ అక్కడే వదిలేసి బయటకు వెళ్ళాడు. శివాని టవల్లో చూసి దేవాంశ్ గుండె చప్పుడు కూడా పెరిగింది. కానీ అతడు చాలా త్వరగా తన భావాలను పైకి చూపించకుండా స్నానం చేయడానికి తన గదికి వచ్చాడు. చల్లని నీళ్లు దేహం తడిసిపోతుంటే శివాని టవల్లో ఉన్న రూపం కళ్ళ ముందు కనిపించింది. వెంటనే కళ్ళు తెరిచి ఆ ఆలోచనను దూరం చేసి త్వరగా స్నానం చేసి బయటకు వచ్చాడు దేవాంశ్. ఈ సంఘటనలన్నీ మర్చిపోవాలంటే ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాలని అనుకున్నాడు. కొన్ని రోజులు దూరంగా ఉంటే శివాని వచ్చినప్పటి నుండి అతనిలో వచ్చిన ఈ ఆలోచనల నుండి అతని మనసు డైవర్ట్ అవుతుందని అనుకున్నాడు. దేవాంశ్ తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దారిలో సునీతకి కాల్ చేసి
మీరు నా లగేజ్ ప్యాక్ చేయండి. నేను 4 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. నేను అనూజ్ని ఇంటికి పంపుతాను. మీరు అతనికి లగేజ్ ఇవ్వండి అని చెప్పి త్వరగా దేవాంశ్ ఫోన్ కట్ చేశాడు. శివాని స్నానం చేసి కిందకు వచ్చేసరికి దేవాంశ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆమె ఒక నిట్టూర్పు విడిచి వేదిక కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది. ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఈ రోజు వేదికను గార్డెన్ కి తీసుకువెళ్లాలని శివాని ప్లాన్. సునీత దేవాంశ్ లగేజ్ పట్టుకొని కిందికి వచ్చింది. అది చూసి సునీతని మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది శివాని. లేదు, నేను కాదు, ఇది దేవాంశ్ బాబు బ్యాగ్. అతను 4 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాడు అని చెప్పింది. సునీత చెప్పింది విని శివాని ఆనందంతో డాన్స్ చేయడం ప్రారంభించింది. 4 రోజులు ఆ రాక్షసుడు ఇంట్లో ఉండడు అని ఆనందపడుతూ ఉద్వేగంతోనే బిగ్గరగా అరిచింది. ఆ మాటలు అప్పుడే అక్కడికి వచ్చిన అనూజ్కి వినిపించాయి. దేవాంశ్ రాక్షసుడికి ఏమాత్రం తక్కువ కాదని అతడికి కూడా తెలుసు కాబట్టి చిన్నగా నవ్వాడు. శివాని అనూజ్ని ఒకసారి చూసి పట్టించుకోకుండా వేదికను గార్డెన్ కి తీసుకెళ్ళింది. ఇక్కడ అనూజ్ కూడా దేవాంశ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్ కి వచ్చాడు. అనూజ్ తన లగేజ్ బ్యాగ్ తీసుకొని అతనికి ఇచ్చి, బాస్, నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నాడు. దేవాంశ్ చేస్తున్న పని ఆపి ఒక కనుబొమ్మను పైకెత్తి, త్వరగా చెప్పు, నాకు టైం లేదు అని అన్నాడు. అనూజ్ బలంగా ఊపిరి తీసుకొని, బాస్, ఆ అమ్మాయి, అదే శివాని, రాక్షసుడు 4 రోజులు ఇంట్లో ఉండడని ఆనందంగా చెబుతోంది. ఆమె అన్న మాటలు అన్ని చెప్పాడు అనూజ్. అలా అనిందా ఆమె అన్నాడు దేవాంశ్ ఆశ్చర్యంగా. అవును బాస్, నా చెవులతోనే విన్నాను అని అన్నాడు అనూజ్. అనూజ్ ఇది దేవాంశ్ దృష్టిలో పడటానికి ఇదంతా చేశాడు. ఇక దేవాంశ్ ఆలోచించడం ప్రారంభించాడు. ఈ అమ్మాయి ఏంటి నా ఇంట్లో ఉంటూ, అది కూడా నా పైన, అది నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంటే ఆమెకి అంత సంతోషంగా ఉందా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అనుకుంటూ ఉండగానే దేవాంశ్ పైకి చూశాడు. దేవాంశ్ తనని పొగిడేస్తాడు అనుకుంటూ అనూజ్ అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ దేవాంశ్, నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేంటి? నువ్వు ఇక వెళ్ళొచ్చు అని నిర్మోహమాటంగా అన్నాడు దేవాంశ్. ఇప్పుడు అనూజ్ కి శివాని అన్నది సరైనదేనని అనుకుంటూ దేవాంశ్ క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. శివాని ఆనందానికి అవధులు లేవు. కానీ ఆమె అన్న ఒక్క మాట తన ఆనందాన్ని హరించబోతుందని ఆమెకు తెలియదు. దీనివల్ల ఆమె మరోసారి దేవాంశ్కి ఎదురుపడబోతుంది. శివానికి విషయం పూర్తిగా తెలియదు. ఇక్కడ దేవాంశ్ తన ఫ్లైట్ టికెట్లు రద్దు చేసుకుని ఇంటికి బయలుదేరాడు. శివాని వేదికతో, ఈ రోజు మనం బ్లైండ్ ఫోల్డ్ ఆడదాం. నువ్వు ఎప్పుడైనా ఈ గేమ్ ఆడావా అని అడిగింది. వేదిక లేదు అని తల ఆడించింది. సరే, నేను నీకు ఎలా ఆడాలో చూపిస్తాను. అప్పుడు నువ్వు నన్ను కాపీ చెయ్యి, సరేనా బంగారం అంది. వేదిక సరే అని తల ఊపింది. సునీత వేదికను శివాని ఆటలో పూర్తిగా నిమగ్నం అవ్వడం శివానితో, నేను రవితో కలిసి మార్కెట్ కి వెళ్తున్నాను కూరగాయలు కొనడానికి, మీరిద్దరూ ఆడుకోండి అని చెప్పింది. అలాగే అంటూ శివాని ఒక సాఫ్ట్ సిల్క్ క్లాత్ ని మడత పెట్టి కళ్ళకు కట్టింది. వేదు, నువ్వు నన్ను తప్పించుకోవాలి, నేను నిన్ను వెతుకుతుంటాను, పట్టుబడితే నువ్వు ఓడిపోతావు, ఓకేనా బంగారం అని శివాని చెప్పగానే వేదిక సరే అని తల ఊపింది. వేదిక వెళ్లి సోఫా వెనుక దాక్కొని కూర్చుంది. ఇక్కడ దేవాంశ్ ఇంటికి తిరిగి వచ్చాడు. తన బాడీ గార్డులను బయట ఆపి ఇంటి లోపలికి వచ్చాడు. హాల్లో వేదికతో ఆడుకుంటున్న శివాని దేవాంశ్ అడుగులు చెప్పులు వినిపించి ఆమె అదే దారిలో వెళ్లి కొద్దిసేపటికి వెళ్లి దేవాంశ్ ని పట్టుకుంది. దేవాంశ్ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను పట్టుకున్నది వేదిక కాదని శివానికి అర్థమైంది. శివాని దేవాంశ్ గడ్డాన్ని తాకి తన బ్లైండ్ ఫోల్డ్ విప్పి చూసి ఆమె మరోసారి దేవాంశ్ ను పట్టుకొని నిలబడింది. ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ కనిపించలేదా నీకు? నన్ను చూడగానే పట్టుకోవడానికి పదే పదే వస్తుంటావు. మరి నువ్వే నన్ను రాక్షసుడు అని పేర్లు పెడుతున్నావు. నేను నీ కంటికి రాక్షసుడిలా కనిపిస్తున్నానా అని అడిగాడు దేవాంశ్. ఆ అనూష్ ఇతనికి ముందే అని చెప్పినట్లున్నాడా? అతని కడుపులో ఏది దాగదని శివాని దేవాంశ్ వైపు చూస్తూ ఆలోచిస్తుంది. అంతలోనే వేదిక వచ్చి ఆమెను వెనుక నుండి కౌగిలించుకుంది. దీంతో దేవాంశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి లేకుండా పోయింది. శివాని అదే అవకాశం అనుకుని వెంటనే వేదికను ఎత్తుకొని ఆమె వెళ్లబోతుంటే వెనుక నుండి దేవాంశ్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు ఇంకా నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. నేను నీకు రాక్షసుడిలా కనిపిస్తున్నానా? మరోసారి అదే క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఇందుకే నిన్ను రాక్షసుడు అని నేను అనింది. ఇప్పుడు కూడా నిర్దాక్షిణంగా నా చెయ్యి పట్టుకున్నావు. అవతలి వాడి దగ్గర కూడా ఆ పెన్ను ఉందని అనుకోలేదా? శివాని చెప్పింది విన్న దేవాంశ్ వెంటనే ఆమె చేతిని విడిచిపెట్టాడు. అతనికి ఇప్పుడు తన ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనిపించింది. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.